ఆయనకు పని వెతుక్కోవడానికి సమయం పడితే పడుతుంది, కానీ నేను ఎక్కడైనా పని చేయడమే మంచిది. అది వీలైనంత త్వరగా. వయసు పెరిగిపోయినప్పుడు మీరు చనిపోవచ్చు కదా. రోజు కేవలం మీరు ఇదే నాటకం ఆడుతున్నారు. గిన్నెలు కూర్చొని తోమాల్సి ఉంటుంది, ఇక వంగితే మోకాళ్ళు నొప్పెడుతున్నాయి. ఈ వయసులో అయితే ఎప్పుడు చూసినా వయసు వయసు అంటారేంటి? ఒకవేళ దుకాణం నడవకుంటే మీరు ఏం తిండి తింటారు? ఇవన్నీ త్వరగా కానివ్వండి, నేను సాయంత్రం నేరుగా ఇంట్లో కలుస్తాను. ఈ విధంగా అయితే మీ అమ్మ కూడా చిన్నప్పుడు మిమ్మల్ని తిట్టలేదనుకుంటా, కానీ ఈరోజు మీరు ఈవిని అంతగా తిడుతున్నారు. ఆవిడకు మోకాళ్ళు నొప్పెడుతున్నాయి. ఆవిడకు మందులు తేవడానికి బదులు మీరు ఆవిడ గుండెల్ని మెలిపెడుతున్నారు. వెళ్ళు, వెళ్ళమ్మా, ముందుకెళ్ళు. నాకు ఉపన్యాసాలు ఇవ్వద్దు. అమ్మా, మీ గిన్నెల్ని నేను తోముతాను, కానీ చిన్న సమస్య ఉంది. ఏంటది? నాది చిన్న జాతి. చూడు భీమరావు, తెలివైన వాడివి, కానీ చాలా చిన్న జాతి వాడివి. ఇక నేను ఎలాంటి చిన్న జాతి వాళ్లతోనూ కూడా కలిసి పనిచేయలేను. చూడండి సార్, ప్రతి ఒక్కరూ నన్ను జాతి పేరుతో తిరస్కరిస్తూ ఉంటే ఇక నేను ఎలా పని చేయగలుగుతాను? మీరు ఏమాత్రం ఆందోళన పడకండి. మీ ఆఫీస్లో నేను ఎలాంటి వస్తువుల్ని ముట్టుకోను. ఒకవేళ అత్యవసరమైతే చేతికి గుడ్డ కట్టుకుని ముట్టుకుంటాను. మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను, కానీ ఉద్యోగంలో పెట్టుకోండి సార్. చూడు, చెప్తున్నాను కదా, నేను నీతో పాటు కలిసి పనిచేయలేను. ఒకవేళ కావాలంటే నువ్వు మా ఇంట్లో ఏవైనా పనులు చేసుకోవచ్చు, కానీ నా ఆఫీసులో మాత్రం నీ జాతి వాళ్ళు చేయడానికి ఎలాంటి పని కూడా లేదు. ఉద్యోగం బారిస్టర్ దగ్గరే వెతుక్కోండి, అదే మంచిది. అది మాత్రం కుదరదు సార్. పని చేస్తే బ్యారిస్టర్ దగ్గరే చేస్తాను, లేదంటే పని చెయ్యను. అయితే వెతుక్కుంటూ ఉండు, ఇక్కడ నీకు ఎవ్వరూ పని ఇవ్వరు. భీమరావ్, నీ పేరు భీమరావే కదా? అవునండి. నువ్వు నా దగ్గర పని చేయడానికి నా ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నావా? అవును. కానీ ఆ దరఖాస్తులో మాత్రం ఇది రాసుండదు. ఇతని జాతి ఏంటో. దేశపాండే గారు, ఇదిగోండి, ఇది ఇతని దరఖాస్తు పత్రం. ఇందులో జాతి కూడా రాసుంది. మీరే కళ్ళారా చూసుకోండి. చూడు భీమరావ్, నువ్వు సోహం గారి దగ్గర కూడా కొన్ని రోజులు పనిచేసావా? చేశాను సార్. ఆయన చాలా పెద్ద బారిస్టర్. ఒకవేళ ఆయన నేను యోగ్యుడిగా భావిస్తే ఇక నిన్ను తిరస్కరించడానికి నేనెవరిని? నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావు. జీతం ఇంకా మిగతా షరతుల గురించి ఒప్పంద పత్రం ఉంటుంది, చేసుకుందామా? ఇప్పుడు నేను ఒక కేసు పైరవీ కోసం వెళ్తున్నాను. సాయంత్రం ఆఫీసుకు రా, కలుద్దాం. ధన్యవాదాలు సార్. దేశపాండే గారు, పట్వర్ధన్ గారు మామూలు వ్యక్తి కాదు. ఈ కుర్రోడు చాలా పదునైనవాడు. అయినా జనాలకేం తెలుస్తుంది కేసులో గెలవడం కోసం పట్వర్ధన్ గారు భీమ్ సహాయం తీసుకుంటున్నారని. నిజం చెప్పాలంటే పట్వర్ధన్ గారు మనకంటే తెలివిగా ఉన్నారు. నీ ఉపన్యాసాలు నీ దగ్గరే ఉంచుకో. మధ్యలో వదిలేసి పారిపోవు కదా? పారిపోను, నాకు పని కావాలంతే. సరే, దుకాణం శుభ్రం చేయాల్సి ఉంటుంది, అలాగే గిన్నెలు శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఒక్కరోజు కూడా సెలవు దొరకదు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోను, కానీ నాకు పని ఇవ్వండి. సరే, కానీ అంట్లు తోమడం కోసం చేతులకి ఏమైనా తొడుక్కోవాల్సి ఉంటుంది. అంటే చిన్న జాతి దానివి, అందుకే గిన్నెలు ముట్టుకోకూడదు. అలాగే, నేను అంగీకరిస్తాను. ఇంకా అన్నట్టు ఇంకో విషయం, నా కొడుక్కి కోపం ఎక్కువ. వాడి కోపాన్ని సహించాల్సి వస్తుంది. మీ షరతులన్నింటికీ నేను ఒప్పుకుంటాను, కానీ నాకు పనివ్వండి. అయితే
పని మొదలుపెట్టు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పని దొరికింది. ఇక ఏదేమైనా సరే నేను ఈ పనిని చేజార్చుకోలేను. నాకు ఉద్యోగం దొరికింది. ఇక ఈ ఉద్యోగాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారిపోనివ్వను. మంగేష్ భోంచేయ్. నూతన్, ఏ నూతన్, ఇంకా వంట వండలేదా? ఇక్కడ ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అది కూర మాడిపోయింది. మీరు సంతకెళ్ళి కూరగాయలు తీసుకురండి. మాడిపోయిందా? అసలు నీకు ఒక్క పనైనా సవ్యంగా చేయడం వచ్చా రాదా? మీరు మాటి మాటికి నా మీద కేకలు వేయకండి. పొయ్యి మీద కూర పెట్టి బట్టలు ఉతకడానికి వెళ్ళాను, అందుకే మాడిపోయింది. అయినా మీకు మీ మొదటి భార్యతో అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు వెళ్దాం పదండి. ఈ ఇంటికి దూరంగా ఎక్కడైనా ఉందాం. ముందుగా ఇంట్లో నుంచి పారిపోయావు, ఇప్పుడు మళ్ళీ పారిపోవాలంటున్నావా? అసలు నేరుగా ఈ లోకంలోంచే వెళ్ళిపోదాంలే. చేసిన తప్పు సరిదిద్దుకోదు కానీ నిలబడి పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉంటుంది. నీ మెదడు పూర్తిగా చెడిపోయినట్టుంది. నన్ను క్షమించండి పిన్ని, కానీ ఇది పూర్తిగా నిజమే. ఒకవేళ మనం ఎవరికైనా చెడు చేస్తే మన విషయంలో కూడా చెడే జరుగుతుంది. అందరూ చెప్పేది నిజమే. నీకు అవకాశం దొరికితే చాలు ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెడతావు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాకు నీ ఉపన్యాసంతో అవసరం లేదు, అర్థమైందా? నాకు ఎంగిల్ గిన్నెలు శుభ్రం చేసే పని దొరికిందని ఈయనకు చెప్పను నేను. లేదంటే ఈయన అస్సలు ఒప్పుకోరు. రమా, నువ్వు రావడం మంచిదైంది. నేను నీకు, అత్తయ్య, మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలి. నాకు ఉద్యోగం దొరికింది, అది కూడా బ్యారిస్టర్ దగ్గరే. ఏంటి, మీకు ఉద్యోగం దొరికిందా? అవును. అభినందనలు. నీకు కూడా. భీమ్కు మళ్ళీ ఉద్యోగం దొరికిందా? అలాగే ఈరోజు సాయంత్రమే ఆయన నన్ను ఆఫీస్కి రమ్మన్నారు, ఒప్పంద పత్రం రాసుకోవడానికి. అభినందనలు భీమరావు, అభినందనలు. ఏదో ఒక రోజు నువ్వు చాలా పైకి ఎదుగుతావు. మనస్ఫూర్తిగా అభినందనలు భీమ్. నీ ఉద్యోగం దొరికినందుకు ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. భీమ్కి యోగ్యతలున్నాయి, ఇక తనకెందుకు ఉద్యోగం దొరకదు? ఉద్యోగం దొరికి తీరాల్సిందే. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అభినందనలు బావగారు, అభినందనలు. ధన్యవాదాలు బాబు. బారిస్టర్ దగ్గర ఉద్యోగం చేస్తే ఇతనికి మంచి జీతమే దొరుకుతుంది. నా భర్తతో ఉద్యోగం మాన్పించి ఇప్పుడు తాను ఉద్యోగం చేస్తాడా? మండండి. కిరోసిన్ అగ్గిపెట్ట లేకుండా మండుతూనే ఉండండి. నేనేమనుకుంటున్నానంటే, ఆనంద్ అన్నయ్య, నాన్న ఎప్పుడు వస్తారా, వాళ్లకు నేను ఈ శుభవార్త ఎప్పుడు చెప్పాలా అని. నేనేమనుకుంటున్నానంటే, ఈరోజు సాయంత్రం నాన్నను తీసుకుని ఒప్పందం చేసుకుందామని. అవును, మీరు మావయ్యని తీసుకెళ్ళండి. భార్యను ఎందుకు తీసుకెళ్తారు? అన్నట్టు రమ, నువ్వు కూడా నా వెంట రావాలి. భీమ్ ఏదైనా మంచి పనిని రమ లేకుండా ప్రారంభించగలడా చెప్పు? పద. బారిస్టర్ గారు, మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సాధారణంగా మా కుటుంబం మొత్తం పని కోసం తిరుగుతూనే ఉంటుంది.
కానీ మీరు భీమ్కు పనిచ్చి మీ దగ్గర పెట్టుకుని కేవలం భీమ్కు సహాయం చేయడం మాత్రమే కాదు, నిజానికి మా అందరికీ సహాయం చేశారు. మీ కొడుకులో అంత ప్రతిభ ఉంది. ఇతనితో కలిసి పనిచేస్తే నాకు కూడా ఆనందంగా ఉంటుంది. భీమ్రావ్, ఈ ఒప్పందం మీద సంతకం చెయ్యి. ఆగు భీమరావ్. దీన్ని చదవండి. ఏంటది? ఇదేంటో నేనే చదివి వినిపిస్తాను. ఈ ఆజ్ఞను దేశ న్యాయవాదుల యూనియన్ పాస్ చేసింది. ఇందులో ఏం రాసిందంటే, ఒకవేళ మీరు చిన్న జాతికి చెందిన భీమరావును ఉద్యోగంలో పెట్టుకుంటే ఇక మీరు కేసులు వాదించలేరని. ఒకవేళ మీరు ఇతన్ని పనిలో పెట్టుకుంటే ఇక మీ పని అయిపోతుందని రాసింది. చూడండి. భీమరావ్, నీ భార్య నా ప్రవేశ పత్రాన్ని చించేసింది కదా. నేను ఈ ఒప్పంద పత్రాన్ని చించేస్తాను. మీరందరూ ఇలా చేయడం సరైనది కాదు. ఈ కుర్రాడు ఇంత మేధావి, జీవితంలో ఏదైనా చేయాలనుకుంటున్నాడు. మీ అందరికీ ఇబ్బందిగా ఉందా? ఇదేమీ న్యాయస్థానం కాదు సలహాలు ఇవ్వడానికి. మీరు మా యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తారా లేదా? సార్ చూడండి భీమరావ్, నువ్వేం చెప్తావో నాకు తెలుసు. గొప్ప గొప్ప మాటలు చెప్పి గొప్పవాడివన్నట్టు నాటకం ఆడతావు. కానీ ఈరోజు కుదరదు. ఈరోజు నేను ఈ పట్వర్ధన్ గారు ఏం చెప్తారో వినాలనుకుంటున్నాను. ఏమైంది దలియమ్మ? ఈరోజు పూలదండ ఎవరి కోసం తీసుకుంటున్నావు? ఇది అందరికీ తెలిసిందే కదా, భీమ్కు బ్యారిస్టర్ ఆఫీస్లో ఉద్యోగం దొరికిందని. భీమ్ వస్తే చాలు, ఈ పూలదండ తనకే వేస్తాను. మీరు చెప్పింది అక్షరాల నిజం దలియమ్మ. చూస్తూ ఉండండి, మన వీధిలో భీమ్ ఒక ఉదాహరణగా నిలుస్తాడు. చదువుకుంటే గొప్పవాళ్లు కావచ్చనడానికి. అది నిజమే. సతారాలో భీమ్ మా అందరికీ నాయకుడిగా ఉండేవాడు. ఇక మీరు చూస్తూ ఉండండి, ఈ రోజు కాకుంటే రేపు ఈ వీధికే కాదు, మొత్తం బొంబాయికే భీమ్ నాయకుడు అవుతాడు. మంగేష్, సతారా పిడికడంతా ఉండొచ్చు, ఇది బొంబాయి. బొంబాయిలో ఒక పక్కంటి వాడికి మరో పక్కంటి వాడు కూడా తెలియదు. అయినా ఈ చిన్న జాతికి చెందిన భీమ్రావును ఎవరికి తెలుసని ఏదేదో ఆలోచిస్తుంటావు కదా. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మా బావగారు చదువుకుని గొప్పవారు అయిపోతారు. తర్వాత ఆయన అందరూ గుర్తిస్తారు. నువ్వు కూడా కలలు కొంటూ ఉండు బాబు, కను ఏం పర్వాలేదు. హితేష్ అన్న, ఈ పిల్లాడికి అర్థమైంది, కానీ మీకెప్పుడు అర్థం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. చెప్పండి పట్వర్ధన్ గారు, చెప్పండి. ఈ యూనియనే నన్ను కేసులో వాదించనివ్వకుంటే ఇక నువ్వు నా దగ్గర ఏం నేర్చుకుంటావు? వెళ్ళిక్కడి నుంచి.
నేను మీ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను సార్. కానీ నేను కేవలం ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను. సామాజిక న్యాయం కోసం పోరాడే న్యాయవాదుల యూనియన్ నా విషయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలదు? అలాగే చిన్న జాతి వాళ్ళమన్న కారణంగా నా భర్తను పనిలో పెట్టుకోవడం లేదా? ఇదే విషయం రమాబాయ్, ఇదే విషయం నేను మీకు నచ్చ చెప్తున్నాను. నీ భర్త ఒక చిన్న జాతి వాడని, అందులోనూ అన్నింటికంటే చిన్న జాతి వాడు. పుట్టింది నౌకరుగా, జీవితమంతా నౌకరే, అలాగే చచ్చేదాకా నౌకరుగానే ఉంటాడు. దీనికి అర్థం ఏంటో తెలుసా? మా ఉన్నత జాతి దయ మీద బ్రతికేవాడు తను. పదండి నాన్న, పదండి. రండి నాన్న. పాపం. రమాబాయ్, భీమ్రావుకు చదువుకున్నాడని చాలా పొగరు కదా. ఈ ఒప్పందం లాగానే తన పొగరుని కూడా నేను ముక్కలు ముక్కలు చేసేస్తాను. పట్వర్ధన్ గారు, మీ న్యాయవాదాన్ని కొనసాగించండి. మీరు మాకు సహకరించారు, మీరు మాకు సహాయం చేసి మీరు మీ భవిష్యత్తుని కాపాడుకున్నారు. వెళ్ళొస్తాం. చూడు బాబు, నువ్వేం నిరాశపడకు. మన విషయంలో ఇలా మొదటిసారి ఏం జరగలేదు కదా. నిరాశలో లేను నాన్న, బాధ అనిపిస్తోంది. ఏ విషయంలో అంటే మన జాతి వల్ల ఏ సంస్థకు కూడా ఇబ్బంది కలుగుతోంది అంటే ఆ సంస్థలోని వాళ్ళు సామాజిక న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. వాళ్ళు న్యాయవాదులు. ఎవరో ఒకరు పట్వర్ధన్గా మారి మనకు సహాయం చేయాలనుకుంటే మొత్తం సంస్థ అలాగే వాళ్ళ యూనియన్ తనకు వ్యతిరేకంగా నిలబడుతోంది. ఇక ఇదంతా కూడా ఆ నరోత్తమ్ జోషి చెప్పటం వల్లేనా? చూడు బాబు, ఏ యూనియన్ అయినా ఎప్పుడూ అద్భుతాలు సృష్టించదు. అయినా యూనియన్ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నదే కదా. ఇక ఎక్కడ మనుషులుంటారో అక్కడ మనుషుల స్వభావం ఉంటుంది. అంతేకాదు, ఈ సమాజం కూడా ఒక యూనియనే, అన్నిటికంటే పెద్ద యూనియన్. అందుకే బాబు, వ్యక్తి, సమాజం, దేశం, యూనియన్, విదేశం వీళ్ళందరితో మనం పోరాడాల్సి ఉంటుంది, అలాగే గెలవాల్సి ఉంటుంది కూడా. అయితే పోరాడతాం మామయ్య, అలాగే గెలుస్తాం కూడా. ఈయనైతే ఖచ్చితంగా గెలుస్తారు. వస్తాను బాబు. ఇదేంట్రమ్మా, అయినా నువ్వెందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? కాస్త ఆగండి. రమా,
ఏంటది రమా? నేను దీన్ని అతికిస్తానండి. ఏ రోజైతే మీకు న్యాయవాది దగ్గర ఉద్యోగం దొరుకుతుందో ఆ రోజే దీని మీద మీ సంతకం తీసుకుంటాను.